మీ అందరి వల్ల గెలిచాడు, మీతోనే ఉంటున్నాడు, మీ అభివృద్ధి కోసం పని చేయబోతున్నాడు. అది ఒక రకంగా మీరు అందరూ కూడా అదృష్టవంతులు. అందుకనే ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో, గతంలో 100 యూనిట్లకే మీకు ఉండేది, అది కాదు 200 యూనిట్లు. ఎందుకంటే దారం రేటు పెరిగిపోయింది, కూలి రేట్లు పెరిగిపోయింది, ఆ మగ్గాల రేట్లు పెరిగిపోయింది, వాటిని రిపేర్ చేసుకోవాలంటే తాళ్ళు కానీ అన్ని కూడా రేటు పెరిగిపోయింది. తీరా అమ్ముతున్నామంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి మిషన్లు వచ్చేసినాయి, మగ్గాలు అంతరిస్తూ మిషన్లు వచ్చేసినాయి. ఎప్పుడైతే మిషన్ వచ్చేసిందో, ఈ మిషన్ల వల్ల ఎక్కువ తయారవడం, తక్కువ రేటుకి తయారవడం వల్ల, కానీ మీ నాణ్యత మిషన్లు కాదు కదా, బ్రహ్మదేవుడు దిగిన అది మీ అదృష్టం, మీ వల్లే ఉంటుంది జరుగుతుంది. కానీ మిషన్లకు అలవాటు పడ్డ వ్యక్తులు తక్కువ రేటుకి వస్తుందని కొనే క్రమంలో మీరు నిజంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ రోజు మీకు 50 సంవత్సరాల వయసు రాగానే ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి, ప్రతి పేదవాడిని సమానంగా చూడాలి. అది కులం కాదు, మతం కాదు, అది కాదు, అన్ని ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ళకి అందరినీ చేసేటప్పుడు మీరు ఎక్కువ శ్రమ పడుతున్నారు. కాబట్టి చిన్న వయసులోనే మీరు ముసలతత్వం వస్తుంది, కంటి చూపు కోల్పోతున్నారు, కీళ్ళు నొప్పులు వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి.